నమస్తే. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఉన్నాం మనం. సో చాలా రద్దీగా, చాలా హడావుడిగా ఈ ప్రాంతం అంతా కనిపిస్తున్నది. రైతులందరితో వాళ్ళు పండించిన పంటని తీసుకొచ్చి అమ్మడానికి రెడీ అవుతున్నారు, కొనుగోలు చేయడానికి వ్యవసాయ మార్కెట్ రెడీ అవుతున్నది. ఇక్కడ నేను ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో మనం పత్తి కొనుగోలుకు సంబంధించిన చూసాం. CCI కొనుగోలు చేస్తున్నది. పత్తి రైతాంగం అంతా చాలా ఇబ్బంది పడుతున్నది, రకరకాల నిబంధనలు, కొర్రీలతోటి, తేమ శాతం, ఇవన్నీ సమస్యలతోటి. ఇప్పుడు మీరు చూస్తున్న ఇది ఇక్కడ ఇటువైపున ఎడమ వైపున సోయాబీన్ సంబంధించిన పంట ఇది. సో ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఈ సోయాబీన్ పంటని సాగు చేస్తుంటారు రైతులు. ఈ సోయాబీన్ మద్దతు ధర వచ్చి 5,325 రూపాయలేమో అంటున్నారు. సో వీళ్ళు దీంట్లో తేమ శాతాన్ని చూస్తున్నారు. 12% తక్కువ అంటే ఎక్కువ ఉండకూడదు అన్నది ఒకటి. ఒకవేళ ఉంటే కనుక మళ్ళీ రిటర్న్ పంపిస్తున్నారు, ఎండబెట్టండి, ఆరబెట్టి తీసుకురండి అని. ఇంకొకటేమో ఈ జల్లి పట్టండి, దీంట్లో దుమ్ము ఉందని చెప్తున్నారు. సో ఇట్లా రకరకాలుగా రైతులు సో కొంత ఇబ్బందులు పడుతున్నారు. రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏంది పరిస్థితి, ఇంత మంచి పంటను కూడా కావాలని కొనుగోలు చేయట్లేదని. సో వీళ్ళంతా బస్తాల్లోకి ఎత్తుతున్న పరిస్థితి మనం కనబడుతున్నాం. ఏంది మీ సమస్య? ఏంది? చెన్ని ప్రాబ్లం ఉండద్దు. చెన్ని అంటే ఏదో మట్టి ఉన్నదంటే ఆ చెన్ని పట్టిన తప్పులేదు సార్. చెన్ని అంటే అదా అట్లా చేయడమా? చేయొద్దు అని అనుకుంటున్నాం. ఆ మట్టి ఉంటే ఏని అట్లా సుఖ తప్పు కాదు. ఏమైంది? ఏడ మట్టి ఉన్నది సార్. ఇసుంటిది దీనికి చెన్ని అద్దా అని మేము అనుకుంటున్నాము. దీనికి చెన్ని దుమ్ము పట్టని అంటారా? ఆ దుమ్మున్న పట్టుకొని అట్లేం లేదు. అయినా సుఖ మనం గవర్నమెంట్ లాస్ చేయదు కదా సార్. అయితే దుమ్మున్నది వేరే. వీటికి ఏమైంది? ఇంత మంచి సోయలు వీటిలో చెన్ని అంటున్నాడు. పతి కుప్ప చెన్ని అనుకుంటా పోతున్నాడు. మరి ఎట్లా ఏం చేసుడు? అవి అమ్మరాదు కదా మనకు. ఇప్పుడు దాన్ని పట్టడం వల్ల మీకు ఎంత ఖర్చు వస్తుంది? అది పోత 15 రూపాయలు సార్. ఒక బ్యాగ్ కు 15 రూపాయలు. బ్యాగ్ 15 రూపాయలు. అయితే ఇప్పుడు అవి ఒక 100 బ్యాగులు అవుతాయి. నువ్వు లెక్క ఎన్ని అవుతున్నాయి? రైతు నష్టపోతున్నాడా లేదా? మరి ఆ నష్టం మనదేగా, మీ ఇష్టము అంటున్నాడు. లేకపోతే 3 రోజులు అన్నాక సుఖం మీ మాలు మీకు కొండపోయే ప్రైవేట్ కి అయితే రేటే లేదు సార్. ప్రైవేట్ లో ఎంత అమ్ముతున్నారు? ప్రైవేట్ లో ఏమి 4,300, 4,200, 1000 రూపాయలు తక్కువ. 1000 రూపాయలు తక్కువ. అయితే ఇది ఇంత మంచిగా ఉండంగా ఇట్లా చెన్ని అంటే ఎట్లా పట్టుడు సార్? గామాటకు ఇట్లాంటి అవిటికి చెన్ని అద్దు అని మేము అనుకుంటున్నాం అంతే. ఇప్పుడు వర్షాల వల్ల దిగుబడి తక్కువ అయిందా? దిగుబడి తక్కువ అయింది సార్. 10-11 వెళ్తుండే 6, 5, 7 ఏదో 100 కొక్కలకు 8, 9 పడ్డాయి. లేకపోతే 100% 6కి ఎక్క పడతలేవు. ఎకరాకి 6 క్వింటాలు అంతే సార్. దీనికి ఖర్చు ఎంత వస్తున్నది ఎకరాకి సోయాబీన్ పండిస్తే? దానికి ఎంత లేదన్నా సార్, ఒక 15,000 అయితే వస్తున్నది. తక్కువ అంటే 15,000 వస్తున్నది. భూమి ఉంటేనా? ఎకరానికి భూమి మన సొంత అయితే, కౌలు రైతులు అయితే 35,000 ఎకరానికి దానికే పెడుతున్నాం సార్. భూమికి 35,000 పోతున్నాయి ఎకరానికి. మరి ఈ ఖర్చు పెట్టుబడి అంటే 50,000 పడుతున్నది ఎకరం. అంటే 2 పంటలు తీస్తున్నాము. ఈ పంట అయితే నష్టం ఉన్నది సార్. ఏసుకిది మర ఏముండదు కదా, తెలియదు కదా. లాసేనా ఈసారి సోయాబీన్? నష్టమే సార్, నష్టమే. వర్షాల వల్ల నష్టం. ఆదుకున్నాయా ప్రభుత్వాలు? ఏం లేదు సార్, ఇది వరకు ఏం లేదు. నష్టపోయిన పంటలకు 10,000 ఏదో అది వచ్చిండ్రు నామికే వాసి ఆనో ఒర్రెపారుడు కాడ రాసుకున్న పెయిన్లు తప్ప గానీ ఇక వచ్చిన మానవులు లేడు. మేము సుఖం మర్చిపోయినాము. అవి రావు, అది కాదని ఆశ ఉండే కొనొద్దులు. సోయాబీన్ బయట మార్కెట్లో ఎంత ఉంటుంది కిలో? బయట ఎంత ఉంటుంది సోయాబీన్ కిలో? అంటే అది కాదు, మార్కెట్ లో మేము రిటైల్ గా దుకాణంలో కొనాలంటే 46. ఏంటిది? ఏమైంది? ఏమంటున్నారు? రిజెక్ట్ చేసిరా? ఏమంటున్నారు? నిన్న వచ్చిన సార్, నిన్న రాత్రి సంది చెన్ని పట్టమంటే చెన్ని పట్టిపించినా కానీ రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారట? అది కొంచెం డ్యామేజ్ ఉన్నట్టు సార్. వర్షం పడుతున్నాయి కదా, వర్షంతో మేమేం చేస్తాం సార్? ఇక కొంచెం వర్షం పడుతుంది. సో కొంత ఇది రంగు మారింది అన్నది వాళ్ళది, కొంత రంగు మారింది అన్నది వాళ్ళు చెప్తున్నారు. ప్రతి గింజ పండించిన గింజ మొత్తం కొనాలి కదా. అవును, కొంతమంది చెప్పింది కదా వాళ్ళు. మరి కొనాలి. ఇది రిజెక్ట్ చేసి ఏం చేయాలి ఇప్పుడు రైతు? దీన్ని పెట్టిన పని ఎంత, ఏం చేయాలి? బయట మాకు 2,500 నుంచి 3,000 దాకా తగులుతుంది సార్ ప్రైవేట్ గా అమ్ముతాయి. గవర్నమెంట్ కొనుక్కుంటే మేము ఎంత లాస్ అవుతాం సార్? ఇప్పుడు నిన్న ఇంతకుముందు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో మాట్లాడితే ఏమంటుండంటే, మేము ముఖ్యమంత్రి దగ్గర పోయినాం, కేంద్రం మీద కొంచెం ఒక లెటర్ రాయండి అని చెప్పినాము అనేది వీళ్ళు చెప్తున్నారు. అంటే ఇది కూడా కొనాలి అని. కానీ అది కాదు కదా, కొనుగోలు చేయాల్సిందే కదా తప్పకుండా. రైతులు
పోతే ఇది మార్కెట్ కాదు, నేషనల్ లోకి సంబంధించింది, మాకేం సంబంధం లేదంటున్నాడు. కానీ కొనాల్సింది మాత్రం ఇక్కడోలే, వాడు కొనాలి, ఇక్కడోలే కొనాలి. అంటే ఇది ఏంటంటే ఉట్టిగా రైతులను ముంచాలని. అసలు ప్రభుత్వాలు ఉన్నాయి, రైతులకు మంచి చేసినందుకు, ఆ రైతులను మోసం చేసినందుకు ఇది నాకు అర్థమవుతలేదు. ఇది ఎక్కడిది? ఏదో కక్ష కట్టి శత్రువుల మీద ఎంబడబడ్డట్టు ఇప్పుడు ఇక్కడే కదా మొత్తము. సేమ్ కొద్ది అటు ఇటు ఉంటే దీనికి ఏదో ఒక రేటో కథ పెట్టేదో తీసుకోవాల్సిందే కదా. మరి ఏం కావాలి? తను ఎక్కడ పోవాలి? ఇప్పుడు ఈ పట్టుకొని ఎక్కడ పోవాలి? తీసుకొచ్చి ఇక్కడ వేసిండు. టోటల్ రిజెక్ట్ అంటారా? అసలు కొనమంటున్నారు. మేము కొనమంటున్నాం, డ్యామేజ్ ఉన్నాయి మేము కొనమంటున్నాం సార్. తక్కువ అంటే కొంచెం తక్కువ కూడా కొనాలంటున్నారు. తక్కువ కూడా లేకనంట సార్. వర్షాల వల్ల అది డ్యామేజ్ అయింది. వర్షాలు పడకుంటే అది నాలుగు ఎందుకు డ్యామేజ్ అవుతుంది? మరి ఇప్పుడు ఏం చేస్తాం దాన్ని కొనబోయి? ఏం చేయమంటారు? ఇప్పుడు బయట పోతే 2000 3000 రూపాయలు అంటాడు. ఎన్ని ఎకరాల మీది? 4 ఎకరాలు సార్. కౌలా లేకపోతే సొంత భూమేనా? సొంత భూమి 4 ఎకరాలు. ఎంత ఖర్చు వచ్చింది? ఎకరానికి 12,000 దాకా వచ్చింది సార్. దాదాపు ఒక 60-70 వేలు ఖర్చు పెట్టారు. ఇప్పుడు అదంతా లాస్ అయింది. మళ్ళీ మీకు వాటి తీయతందుకే 30 నుంచి 40 వేల ఖర్చు వచ్చింది లేబర్ తోటి. లేబర్ కి ఇంకా మన పెట్టిన ఖర్చు అయితే వాయ, ఇంకా పెట్టిన ఖర్చు 50-60 వేల ఖర్చు ఉంటది. మీరు ఊరు నుంచి ఇడి దాకా ట్రాక్టర్ ఎంతో ట్రక్ లో తెచ్చారు కదా, అది ఖర్చే. అది ఖర్చు బాగా ఖర్చు వచ్చింది. 1000 రూపాయలు, 2000 బండి కిరాయి 2000, బండి కిరాయి 2000, లేబర్ కు 2000, 4000 కిరాయి అయింది ఇడికి తీయాలంటే పూసాయి నుంచి 10 కిలోమీటర్కి. మరి ఎంత ఘోరం చూడండి పాపం ఈ రైతులు. ఇప్పుడు ఈయన వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. యాక్చువల్ మీకు వెనకాల కనిపిస్తున్నదేమో కొంచెం క్వాలిటీ కనబడుతున్నది, దానికి కొంచెం ఇబ్బంది కాలే. ఇది కొంత రంగు మారింది, ఇది అదేనా? ఇది పక్కదా? ఇది పాస్ అయింది, జస్ట్ స్లైట్ కలర్ చేంజ్ ఉన్నది. ఇప్పుడు ఈ రంగు మారిన సోయాబీన్ కూడా కొనాలి అనేది రైతులు డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళు ప్రకృతి సహకరించకపోవడంతో ఇబ్బంది పడ్డారు. బయట సోయాబీన్ మనకి ఎంత దొరుకుతుంది మార్కెట్ లో? కాదు కాదు, మనం ఇప్పుడు కాదు బ్లింకిట్ లో చాలా కాస్ట్ ఉంటుంది ఇది. సోయాబీన్ ఒక్క నిమిషం చూద్దాం. సోయాబీన్ ఒక్క నిమిషం నేను చూస్తున్నాను. సో ఇదే కదా, ఇక సోయాబీన్ 60 రూపాయలు ఉంది హాఫ్ కేజీ. 120-130 రూపీస్ కేజీ. అంటే క్వింటా ఎంత అవుతుంది? 10,000 రూపాయలు అవుతున్నది. 12,000 రూపాయలు. బయట మార్కెట్లో మనం రీటైల్గా కొనుక్కుంటే 12,000 రూపాయలు క్వింటా. వీళ్ళకి రైతులకి మంచి సోయాబీన్కే ఎంత వస్తున్నది? 5,000 వస్తున్నది. మంచిది క్వాలిటీ. బయట అమ్ముకుంటే అయితే 40 రూపాయలే పడుతుంది. ఇంకా మీదేది? సార్ అక్కడ ఉన్నది. మీ పరిస్థితి ఏంది? నాది మొత్తం ఇట్లా ఉన్న చెన్ని రాసిండు. చెన్ని అంటే ఇట్లా పట్టాలయ్యా. ఖర్చు ఇలా పట్టుడుకు వేరేనే, మరి తెచ్చుడుకు వేరేనే, నింపుడుకు వేరేనే, అన్నిటికి వేరేనే. నిజంగా చెప్తున్నా కదా సార్, రైతులు ఏం లేదు, ఆత్మహత్య రైతు ఇంత ఘోరంగా ఉన్నదంటే ఇవాళ చెట్టు కింద బిచ్చగాడ హాయిగా ఉన్నాడు కానీ అంత కప్నం ఉన్నది రైతుది. పండించి ఎదుటి ప్రతి ఆఫీసర్ది ప్రతి లీడర్ది కాళ్ళు మొక్కిన పట్టించుకునే నాదుడే లేడు రైతుని. ఏమంటావు? శని డబ్బులు పట్టి సార్ పట్టినా కానీ డబ్బులు ఇంకోసారి పట్టిన శని డబల్ అంటాడు. పట్టినాక ఏమొస్తుంది? ఇంకా ఇంకోసారి అంటాడు సార్, ఇంకొకసారి అంటాడు. ఒక్కసారి అయినాక ఇంకొకసారి అంటాడు. ఇంకోసారి పడితే ఎంత అయింది ఖర్చు దీనికి? ఎంత కుంటలకు? ఎంత 40 రూపాయలు 40 కుంటలకు. ఇంకోసారి అంటే ఎన్ని కొట్టాలి? ఇప్పుడు సంచికి ఒక్క సంచికి సారీ ఎంత కష్ట, ఎంత లాస్ చెప్పు. ఏ ఊరి మీద అంతా? ఏ ఏరియా నుంచి వచ్చారు? పూసాయి. ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు మీ లీడర్లు అంతా ఎటుబాయ్? లేదు. మా పరిస్థితి మాకే ఇట్లా ఉన్నది, మా కోసం మాకే ఉన్నది. ఎవరు ఆదుకుని ఉండలేదు. ఏమంటావు? సో ఇదంతా కూడా సోయాబీన్. ఏమైంది కుప్పకి? ఇప్పుడు ఎవరు రాస్తారు? ఇది అధికారులు రాస్తాడా? పన్నారు సార్, చెన్ని మార్కెట్ సార్ రాసి. ఏమైందంటే దీనికి ఇది జల్లి పట్టాలంటున్నా. జల్లి పట్టాలంటున్నాడు. ఎందుకు? దింగ డ్యామేజ్ ఉన్నది అటగా.
ఇది ఎట్లా మరి ఇప్పుడు మాకు డ్యామేజ్ ఏముందల్లా? కచ్చిరే ఉన్నది అట. వీళ్ళు ఏం చేసిండ్రు, పెద్ద పెద్ద కుప్పలు చూసుకుంటారు పడుతుంది కోతున్నారు, తర్వాత పట్టాలి కదా చెన్ని కూడా సార్. ఇప్పుడు సన్నకర్ర అయితే ఎటు పోలేగా, ఎటు పోయి చేయాలి, ఎన్ని రోజులు వండాలి? ఒంటి రెక్క కానీ చేనుల గోదలు ఉన్నాయి, ఎట్లున్నాయి. నిన్న నైట్కి వచ్చి పన్న, నేను 4 గొట్టంగా నైట్కి వచ్చిన, సాయంత్రం 4 గొట్టంగా వచ్చిన వన్న సార్గా. చేనుల ఎట్లు గోదలు అన్ని ఉన్నాయి. ఇప్పుడు మా ఆవిడ ఎట్ల దగ్గరకు పోతుందా, నేను ఉన్నా ఈ మాల్ ఎట్లా ఏం కాదు. ఇప్పుడు నాకు 1500 పెట్టి మళ్ళీ పట్టియాలి. 1500 పెట్టి వాళ్ళు పోతకి ఎంత పోతకు మీరు 15 రూపాయలు పోతకు. ఇప్పుడు మేము ఒక్క బస్తాకు 51 కిలోకు 15 రూపాయలు. ఇక మేము ఏం చేయమంటావు సార్? ఇప్పుడు అటు ఇటు పోయి మాకే బొక్క అన్నట్టుగా ఎట్లా బతకమంటావు? ఏం కాదా మరి? ప్రభుత్వం ఏం తీసుకోకుండా చర్యలు. ఇప్పుడు ప్రతిసారి మీరు ఇదే పండిస్తారా సోయానేనా? ప్రతిసారి సార్ మాకు వచ్చిందే గీదన్నట్టు. పోయినసారి కూడా ఇట్లే ఉందా? ఇప్పుడు పోయినసారి ఇట్లా లేకుండే సార్, మంచిగా ఉంది. ఇట్లా వచ్చినామా అంటే ఈయనగా చానం వెళ్ళిపోయినాం. పోయినసారి అట్లా లేకుండా ఈ ఇయర్ అట్లా చేసిండు సార్. ఇదేం పెడితే మరి ఎట్లా? దిగుబడి ఎంత వచ్చింది? దిగుబడి అయితే సార్ తీసుకొట్టింది సార్. అంతేనా? అంతే, తగ్గిపోయింది సాపు. వర్షాలు అట్లా చేసినాయి. ఇక వీళ్ళు ఈ సారాలు ఇట్లా చేస్తుంది మాకు. ఎక్కడి నుంచి తెమ్మంటావు? నియోజకవర్గం మీది? మా తలమాడుకు కజ్జార విలేజ్. ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే మన బోధ అనిల్ యాదవ్. మరి వచ్చి తిరుగుతున్నారా లీడర్లు? ఎవరు అసలు ఎవరు పట్టించుకోకలేదు సార్. అంతే, ఏం చేస్తావుగా? మాకు వచ్చిన కుక్క కూడా అత్తలేదు. అప్పుడే తిల్ల పొంట అసలు ఓటేయి అనుకుంటా. ఊళ్ళ నాయకులు అసలు, అధికార నాయకులు అసలు అందరు అసలు. మరి పంట ఇడు ఉన్నప్పుడు మరి ఒక్కడు ముందడికి రారు మరి. మేము మొత్తం కొనుగోలు చేస్తున్నాం, చివరి గింజ వరకు కొంటామని మాట్లాడతారు మీడియాల ముందు. కాదు మరి ఏది ఉన్నది గింజల ముందు కొనేది మరి ఏది మరి? ఇది కాదా? ఏమో మాల్ చూడండి సార్ మీరు ఒకసారి. అయితే ఎట్లున్నది మరి? మాల్ అయితే మంచిగా ఉంది కదా. గింత అభిమానం చేస్తే ఎట్లుంటది ఇది మాకు? బానే ఉండదు మరి. మళ్ళీ ఇలా తేమ శాతం చూస్తున్నారా? తేమ లేదు, ఏమీ లేదు అన్నట్టు. రంగు మారింది, పాపం కొంటలేరు. రంగు మారింది దాన్ని పూర రిజెక్ట్ చేసేస్తుంది. ఇంటికి ఎత్తుకపోలే, ఏడ పోసుకుంటాడు పండించుకున్నాడు, కాలం చేసిన కైపది. ఇక రైతు ఏం చేస్తాడు పాపం? వేలకు వేలు పెట్టుకొని ఏ చీర కొని పారవేసుకుంటాడు, ఓనికి అమ్ముకుంటాడు. అది ఇది ఎట్లా మరి? సోయాబీన్ రైతుల పరిస్థితి. సో ఇక్కడ తేమ దీనికి ఇబ్బంది ఉండదు, కానీ ఎటొచ్చి వర్షానికి తడవడం వల్ల రంగు మారిన సోయాబీన్లు వీళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. ఏదైనా దుమ్ము ఉంటే దీని ద్వారా వీళ్ళు ఇట్లా బట్టి మళ్ళీ దాన్ని ఇచ్చేస్తున్నారు. సో ఒకవేళ ఈ దుమ్ము ఉన్నది దీన్ని జల్లి పట్టాలని అంటే ఒక్కొక్క బస్తాకి 15 రూపాయలు మళ్ళీ వీళ్ళు రిటర్న్ ఖర్చు పెట్టాలి. ఇక్కడ ఉన్న కూలీలకి మళ్ళీ అదంతా. మీదేనా ఇది? మీదా? రైతు ఎవరు? అమ్మాల వల్ల మీరు మీకేమిస్తారు బ్రదర్? మీకేమిస్తారు? మీకు హమాలికి మీకేమిస్తారు అంటున్నా? అతనికి సూపర్వైజరా? ఆయన కింద పని చేస్తారా? ఏం పెద్ద మనిషి, ఎప్పుడు వచ్చినావు మార్కెట్కి? రాత్రి వచ్చినావు. ఈయన పండుకున్నావా? ఇక్కడనే పండుకున్నా. ఇప్పుడు ఏంది మళ్ళీ ఎందుకు పడుతున్నావు? దుమ్ముందట్నా? దుమ్మున్నది, తుక్కున్నది అన్నట్టు చెన్ని బట్టి తీస్తున్నారు. ఇది ఓకే చేసిండా మరి? రిజెక్ట్ అన్నాడు ఏమన్నా? లేదు, ఓకే చేసి. ఎంత పండింది ఈసారి? ఎక్కువైందా తక్కువైందా దిగుబడి? తక్కువనే అయింది. చాలా తక్కువైందా? చాలా తక్కువైంది. 3 నుంచి 5 క్వింటాల్ ఎకరానికి. వర్షం మరి ఇప్పుడు నష్టపరిహారం ఇచ్చినాం ఎకరాకు 10,000 అట్లా ఇట్లా అన్నారు, ఏమన్నా వచ్చిందా మనకు? ఏం రాలేదు. రాసుకపోయారా? రాసుకపోయారు కానీ ఏం రాలేదు. ఎవరికి రాలేదు నష్టపరిహారం. రాసుకపోయినా ఇంకెవరికి రాలేదు. గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుందా సరిగ్గా? మంచి మాల్ ఉంటే రెస్పాండ్ అవుతున్నది. మంచి మాల్ ఉంటే నాణ్య మాలకు రిజెక్ట్ అని రాస్తున్నారు. మరి ఇప్పుడు దీనికి చెన్ని పెట్టిర్రు, కచరా ఉంది. పండించుడు ఎంత కష్టమో అమ్ముకున్నాడు అంత కష్టం అయిపోయింది సార్ రైతులకు. పండించేదానికంటే ఇక అప్పుడు దాకా వ్యవసాయం పని చేసుకునే నయం అనిపిస్తున్నది. ఈ వర్షాలతోని ఈ అక్కడ ఎంత కష్టపడు, మనం చేనులో ఎంత కష్టపడుతున్నామో ఇక్కడ అమ్మడానికి మంచి మాలు ఉన్నా కూడా వాళ్ళు చెన్ని అంటున్నారు, మట్టి అంటున్నారు. అదే వ్యాపారస్తులు కూడా చేస్తారా సార్? చెయ్యాలి కదా. రైతులు ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టాడు? చూస్తున్నారా పెద్దోడు చిన్నోడు? ఖచ్చితంగా ఉంటా సార్ ఎక్కడన్నా. ఇది మాత్రం వ్యవస్థ మన దేశంలో ఈ వ్యవస్థ మాత్రం మారదు. సార్ రైతులు కష్టాల్లోనే ఉన్నారు. ఎక్దం కష్టం సార్. ఇప్పుడు ఏ 10 రూపాయలు ఎవరు సాయం చేస్తారా? ప్రభుత్వమా ఎవరా అని ఎదురు చూస్తున్నారు సార్ పబ్లిక్. ఇప్పుడు అంత ఇబ్బందులలో నష్టపరిహారం ఏమన్నా వచ్చిందా? ఎవరికి రాలి ఇప్పటి వరకు.
పంటలు ఎవరు నష్టపోయి ఇది కేంద్రమా రాష్ట్రమా ఎవరు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటారు కదా? అంతే ఇక వీళ్ళంటలు కేంద్రం నుంచి 7 కుంటలు అంటలు, వాళ్ళంటలు రాష్ట్రం నుంచి 3 కుంటలు రాష్ట్రం తీసుకుంటది, 7 కుంటలు మేము తీసుకుంటామంటది. ఇక రైతులు అందరు ఇబ్బంది పెట్టేటోళ్ళు ఉన్నారు కానీ రైతుకు సాయం చేసేటోళ్ళు ఎవరు లేరు సార్. ఎలక్షన్ అప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్తారుగా. అప్పుడు చెప్తారు సార్, వాళ్ళ ఎలక్షన్ల కోసం వాళ్ళు గెలవడానికి కోసం ఏమన్నా చెప్తారు. ఇక గెలిచే వరకు మర్ర ఇది వచ్చిన మాట్లాడేటోళ్ళు ఉండరు. వాని పని ఆడి చేసుకుంటారు, మన పని మనం చేసుకుందాం అన్నట్టు చేసి చూస్తారు. రైతు అంటేనే ప్రతి ఒక్కళ్ళకు చిన్న చూపు సార్. రైతు అంటే ఏమనంటే వీళ్ళకేంది రైతు బంద్ వస్తుంది, లేకపోతే రుణమాఫీ చేసిన ఇవన్నీ చెప్పుకుంటారు బయట. ₹1 రుణమాఫీ ఎవరికి రాలేదు సార్. ఏదో చిన్న ఒక ఎకరము 2 ఎకరాలు అసుంటోళ్ళకి వచ్చింది, లేకపోతే పెద్ద మొత్తంలో అయితే ఎవరికి రాలేదు. 2 లక్షల లోపు ₹1 వ్యవసాయాలు ఉంటే కూడా చేయలే. 2 లక్షల లోపు వ్యవసాయాలు మీకు ఎంత ఉండే? మాకు ₹2 లక్షల ఉండే. కాలే మీకు? కాలే. ₹1 తక్కువ ఎక్కువ ఉంటే కూడా చేయలే రుణమాఫీ. వాళ్ళు అవసరం పడ్డప్పుడు వాళ్ళు అవసరాలు తీసుకుంటేందుకు చేస్తారు. ఇప్పుడు మన అవసరం అంటే మాకు తెలియదు, ఆ ధర్నా అది ఇది అని అంటారు సార్. సో ఇట్లా ఏ రైతు పరిస్థితి చూసినా అదే చాలా దారుణంగా ఉన్నదా? ఏమంటారు? సేమ్ అదేనా? అందరిది అదే పరిస్థితా? మళ్ళీ కొత్త పెట్టింది ఇప్పుడు. అది ఏంటిది? తమ్మే సార్. కస్టమర్ అలాంటి ముసలి పిసోళ్ళు తమ్మంటూ సిస్టమ్ అది అసలు బాగా ప్రాబ్లం. ముసలి పట్టుకోవాలి సైడ్కి ఓటీ అంటే ఏం కాదు. ఒక మనిషిని అడగాలంటే ముసలి పట్టుకోవాలా తోకాలంటే అది ప్రాబ్లం. మళ్ళీ ఓటీపీకి ఎదురైనది. సో ప్రతి రైతు పరిస్థితి ఇదే. ఇది సోయాబీన్ అమ్ముతున్నారు వీళ్ళంతా, కొనుగోలు చేస్తుంది మార్కెట్లో. సో చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. ఇక్కడ సమస్య ఏంటంటే రంగు మారిన సోయాబీన్ ఉన్నది, మంచి గ్రేడ్ 1 సోయాబీన్ ఉన్నది. దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. దానికి కూడా రకరకాల కొర్రీలు పెడుతున్నారు. ఇక రంగు మారితే రిజెక్ట్ చేసి పడేస్తున్నారు. ఇప్పుడు ఇది రంగు మారింది, ఇందాక మనం చూసింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే రిజెక్ట్ చేసి ఇంటికి తీసుకెళ్ళిపోవాలి. సో మీరు ఏమైనా మాట్లాడతారా? పాపం వాళ్ళు గోసలు వాళ్ళు బిచ్చపోల కన్నా ఘోరంగా ఉన్నది మా పరిస్థితి. ఓట్లగా నాడేమో ఓట్ల గురించి వస్తారు, మా గదం పట్టుకుంటారు, కాళ్ళు పట్టుకుంటారు, ఓట్లు వేయించుకుంటారు, పోతారని. పబ్లిక్ కూడా పైసలు తీసుకొని ఓట్లు వేసాడు బంద్ చేశారు. మంచోళ్ళని ఎన్నుకుంటే గింత సమస్య ఉన్నది. ఇప్పటిదాకా ఒక రాజకీయ నాయకుడు రాలేదు. అరే ఏమైతుంది ఏందని చెప్పని ఈ మార్కెట్ యార్డ్ కన్నా వచ్చి ఆఫీసర్లతో కూర్చొని ఏం జరుగుతున్నా మరి ఎందుకు చేస్తున్నావు ఇదంతా, ఇది చేయాలని లేపు అవసరమైతే నేను అసెంబ్లీలో మాట్లాడతా, ముఖ్యమంత్రిని నిలదీస్తా, లేదా ముఖ్యమంత్రి డైరెక్ట్ పోయి మాట్లాడతా. ఇదెక్కడ కథ ఇదంతా? మా ప్రధానమంత్రికి లెటర్లు రాస్తా, లేకుంటే ఆయన దగ్గర కన్నా పోయి కూర్చుంటా. మా రైతులు ఆగమవుతున్నారు అనేది ఆదుకుంటూ ఉండాలి కదా. అందుకే కదా వీళ్ళను ఎమ్మెల్యేలు చేసింది. కానీ ఎమ్మెల్యేలు పాపం వాళ్ళకు ఈ భూముల దందాలు, ప్లాట్ల దందాలు, ఖాళీల దందాలు, పైరేవులు, కాంట్రాక్టులు అవి చేసుకుంటే సరిపోతున్నాయి. దాంట్లో బిజీ అయిపోయారు. ఇప్పుడు మనం ఇంతసేపు అయింది, ఇంతమంది దాదాపు మనం ఎక్కడ చూసినా కొన్ని వేల మంది ఉన్నారు. కొన్ని వందల కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినట్టు కదా. వాళ్ళ దగ్గరకు వచ్చి పాలిటీషియన్స్, ఏ పాలిటీషియన్ ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా వచ్చిన పాపన పోలేదు. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. సో పాలిటీషియన్స్ ఇమీడియట్గా ఇటువంటి వాటిని తీసుకోవాలి. ప్రజలు కూడా కొద్దిగా చైతన్యవంతులై రానున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో నిజాయితీ పరులను పార్టీకి సంబంధం లేకుండా ప్రజాసేవ చేసేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళకు ఓట్లేసి గెలిపించుకుంటే కనీసం 10 మంది సర్పంచ్లు వచ్చే గేట్ల కాడ నిలబడ్డా కానీ అది ఒక ఇష్యూ అవుతుంది. 100 మంది కూర్చొని ఇక్కడ కూర్చుంటే ఒక ఇష్యూ అవుతుంది. లోకల్ లీడర్లకు ఇంతకంటే గొప్ప పని ఏముంటుందండి? నాకు అర్థం కాదు. ఇంతకంటే పెద్ద పని ఏముంది? వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చోవాలా, ఎవ్రీ డే ఒక 2 గంటల సమయం కేటాయించాలా. నియోజకవర్గంలోనే కదా ఉండాల్సింది. రాజకీయ నాయకులకు ప్రజలు అంటే అమ్ముడు పోయే సరుకు కాడికి డిసైడ్ అయి ఉన్నారు. నువ్వు ఏ రంగం చూసినా ఇట్లే ఉన్నది. చదువు అట్నే ఉన్నది, వైద్యం అట్నే ఉన్నది, నిరుద్యోగం అట్నే ఉన్నది, ఏ సమస్య చూసినా అట్లనే ఉన్నది. మహిళలను కోటీశ్వరులు చేశాను బయటనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. మహిళ ఇంకా ఊడ్చుకునే కాడనే ఉన్నారు. అది కూడా ఏంటంటే ఒక నమ్మకాలు అపనమ్మకంతో కూడినటువంటి జీవితాలతోటి. ఇప్పుడు నేను అడిగినా మరి ఎందుకు చేస్తారు మీరు వ్యవసాయం అంటే, మరి ఏం చేయాలి సార్, మాకు వేరే చేసేది కూడా ఏం లేదు కదా, ఇంత కథ భువనైనా తినాలి కదా మాకని. అంటే మన కంచంలలో అన్నం వస్తుందంటేనే వీళ్ళు పండిస్తేనే వస్తున్నది. వాళ్ళే ఏడ్చే స్థితిలో ఉన్న తర్వాత ఇది అరిష్టం. సో ఇది పరిస్థితి, చాలా దారుణంగా ఉంది రైతుల పరిస్థితి. మన ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఉన్నాం. ఒకవైపున పత్తి, ఇంకొక వైపున సోయాబీన్, వీటి కొనుగోలు జరుగుతున్నది. రైతులు పాపం ఈ పంటను అమ్ముకొని మా కుటుంబాన్ని కొంత కాపాడుకోవాలి, కనీసం అన్ని పక్కన పెట్టండి, కనీసం తినడానికైనా 3 పూటలు తినడానికైనా మా పిల్లలకి పెట్టడానికైనా అవకాశం దొరకాలి అని పాపం కష్టపడి ఇక్కడ దాకా తీసుకొస్తే ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాల అంతకంటే భయంకరమైన ఇబ్బందులు పెడుతున్నారు. అంతా కలిసిపోయారు. ప్రైవేటు మాఫియా, దళారులు, నాయకులు, పొలిటికల్ మాఫియా, మార్కెట్ సంబంధించిన నాయకులు అందరూ కలిసిపోయి మొత్తం వీళ్ళని నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితి మారాలంటే ప్రజలు కూడా మారాలి. మంచి నాయకుల్ని, మంచి నాయకత్వాన్ని ఎన్నుకున్నప్పుడే ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలివేలు.